నీ జీవితంలో దేవుడు ఉంటే, దేవుని పైన ఆధారపడే వ్యక్తివైతే, దేవుడు ప్రముఖుడైతే, దేవుడు నిత్యుడైతే నీ జీవితంలో. కొంతమంది జీవితాల్లో ఆదివారం 2 గంటలకే దేవుడు పరిమితం, వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదండి. మిగతా వాటన్నిటితో ఎదుగుతూ ఉంటారు, దెబ్బలు వెంబడి దెబ్బలు తగులుతుంటాయి. ఒక పాట ఉందండి, ఎందుకు ఆ పాట గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. ఒక వ్యక్తి అనుకున్నాడంట, చదువు ఉంటే సంతోషం, చదివాడంట, సంతోషం వచ్చింది. కానీ వచ్చిన సంతోషం చదువు అయిపోయిన తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన అనుకున్నాడు ఉద్యోగం చేస్తే సంతోషం వస్తుందని. తమిళ సాంగ్ అది, చాలా కాలం కిందట విన్నా. ఉద్యోగం వచ్చిందంట, ఉద్యోగం వస్తే ఉద్యోగం ప్రారంభించాడు. ఆ ఉద్యోగంలో కూడా సంతోషం వచ్చినట్టుగానే ఉంది. మళ్ళీ ఉద్యోగంలో సమస్యలు వస్తాయని అనుకున్నాడు, ఎప్పుడెప్పుడు రిటైర్మెంట్ వస్తుంది, ఎప్పుడెప్పుడు పిల్లలు పెద్దలు అవుతారు, వదిలేద్దాం ఉద్యోగం. ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకున్నాడంట. కొంతమందికి కదా పెళ్ళి అని తిరుగుతుంటారు. పెళ్ళి అయ్యేంత వరకు ఆ సంతోషం కోసం వెతుకుతూ, పెళ్ళి అయిన తర్వాత ఇంతేనా, అరే ఇంతకుముందే బాగున్నాం అనేటువంటిది. మనిషి తప్పుడు స్థలాల్లో ఆనందం సంతోషాన్ని వెతుకుతాడు. అది సాతాను యొక్క ప్రయోగం. కానీ మార్పు చెందని దేవుని దగ్గరే మిగతావన్నీ మారతాయండి, మిగతావన్నీ మారతాయి. చిన్నప్పుడు సారీ ఈ పదం వాడుతున్నందుకు, బొంగు బిర్యానీ ఎవరు తినలే. ఇప్పుడు బొంగు బిర్యానీ తింటారు. ఎందుకు? బొంగు బిర్యానీలో ఏముంటుందో, అది తింటే ఏముంటుందో సంతోషం. మన పూర్వీకులు ఏం తినలా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో కొత్తది వస్తానే అది ఏముంటుంది అందులో. లాస్ట్ నాకు అనిపించింది, అరే ఎంత దారుణం. రాతి మానవుడు ప్లేట్లు లేక చెట్లు నరుక్కొని, చెట్టును కట్ చేసుకొని ఏమంటారు వాటిని ఇట్లా ఓపెన్ చేసి ఆ చెట్టు చిప్పల్లో తిన్నాడు అన్నం. ఇప్పుడు లాస్ట్కి మానవుడు ఎక్కడికి వచ్చాడు? సూట్ బూట్ వేసుకొని బొంగు బిర్యానీ తింటాడు. నాకు అనిపించింది, రాతి మానవుడే బెస్ట్ అయిపోయాడే. ఎందుకు చెప్తున్నానంటే, తాత్కాలికం. ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే, మార్పు చెందని దాంట్లో ఉంటుంది. ఎవరు మార్పు చెందరు? అన్నీ మార్పు చెందుతాయి. అందుకే నేను ఒక పాట రాశాను, దినాలు మారుచున్నా, పరిస్థితులు మారుచున్నా, మారని దేవుడవు నీవు, మార్పు లేని వాడవు నువ్వు మార్పు లేని దేవుడవు. దేవుని బిడలారా, ఇక్కడ బైబిల్లో రాయబడింది, లోకంలో అన్నీ కదులుతాయి, అన్నీ కూలిపోతాయి, అన్నీ తొలగిపోతాయి, కానీ నిత్యుడైనటువంటి దేవుడున్నాడు. అందరూ కూడా ఒక్కసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఇది మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ, మిగతావన్నీ లయమైపోతాయి. వస్త్రాలు కొన్ని రోజుల తర్వాత లాస్ట్ వీక్ అనుకుంటాను, నేను నా సూట్లు ఉండేటువంటి ర్యాక్లోకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాను. ఏం సూట్ వేసుకోలేదు అని చూస్తూ ఉంటే ఇంత పెద్ద కవర్ కనపడింది. అరే కవర్ ఏంటి ఉందని తీసేస్తే దాంట్లో ఒక ఖరీదైనటువంటి సూట్ ఉందండి. ఎవరో గిఫ్ట్కి ఇచ్చారు, నేను కుట్టించుకోలేదు. నేను దాన్ని చూసి, అరే వాళ్ళు ఇచ్చారు కదా కుట్టించుకోలేదు అని తీసి దాని క్లాత్ని పట్టుకుంటే క్లాత్ చాలా డ్యామేజింగ్ ఉన్నాయి. అంటే అలా పట్టుకుంటే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అది మెల్లిగా టైం అయిపోయింది కదా, చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఆ క్లాత్లో ఆ లైఫ్ లేనట్టుగా నాకు అనిపించింది. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఆయన ప్రభుత్వము అదెన్నటికీ తొలగిపోదు, అది ఎప్పటికీ తొలగిపోదంట. దేవుని బిడలారా, స్థిరంగా ఉండే దాంట్లోనే ఆనందం ఉంటుంది. గుర్తుంచుకో, స్థిరము కానిది నీ జీవితంలో వస్తుంది, మళ్ళీ కోరిక పుట్టిస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కోరిక పుట్టిస్తుంది. బీ కేర్ఫుల్. నీ జీవితంలో అది ఏదైనా, ఒక స్నేహం కానీ, ఒక డబ్బు కానీ, ఒక కోరిక కానీ, ఏదైనా సరే అది స్థిరం కదా, అందులో నుంచి వచ్చేటువంటి ఆనందం కూడా స్థిరంగా ఉండదు. అందుకే వీళ్ళు అంటున్నారు, మేము వీటిపైన మేము వెతుకులాడాం. ఇదిగో సియోను నివాసి, ఎవరు నీవు? రాజును బట్టి సంతోషిస్తావు. హల్లెలూయా. ఈరోజు ఒక సందేశం యొక్క చిరునామా దేవుడు నీకు చెప్తున్నాడు. సంతోషం అనేటువంటిది ఎక్కడ లేదు. సంతోషం ఎక్కడుందని ఎదుగుతున్నావేమో, సంతోషం వేటిలో లేదు, కేవలం మార్పు చెందని దేవునిలో ఉంది, మారనటువంటి దేవునిలో ఉంది, తొలగిపోనటువంటి దేవుడు, నిత్యుడు. ఆయన సింహాసనం శాశ్వత కాలం ఉంటుంది, ఆయనలోనే ఉంటుంది. ఈయనను ప్రక్కన పెట్టి మిగతా దేంట్లో నువ్వు సంతోషం వెతికినా ఒక్కరోజు దాని విషయంలో బాధపడతావు, అరే తప్పు చేశానేమో. అందుకే దేవుడు అంటాడు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ.
ఈయన మార్పు చెందడు కాబట్టి ఈయన ఇచ్చే సంతోషంలో కూడా మార్పు ఉండదు. మిగతావన్నీ మారిపోతూ ఉంటాయి. దేర్ ఈజ్ అన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఎందుకు ఈ రాజును బట్టి వీళ్ళు సంతోషిస్తారంటే, మొదటిగా ఈయన మార్పు చెందడు, మిగిలినవన్నీ మార్పు చెందుతాయి. రెండవదిగా ఈ రాజు అన్నప్పుడు గుర్తుంచుకోండి, రాజు అంటే ఆయనకంటూ ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒక పనితనం ఉంటుంది, ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ మైక్ ఉందండి, ఈ మైక్ ప్రభావం కలిగినటువంటిది. ఈ మైక్ ఒక ప్రభావం ఉంది, నా శబ్దమును పెంచగలిగినటువంటి ప్రభావం. ఓకే, సో ప్రతిదానికి ఒక ప్రభావం ఉంటుంది. ఒక డ్రెస్ దానికంటూ ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఒక తిండి దానికంటూ ఒక ప్రభావం ఉంటుంది, లేకపోతే బంగారు దానికంటూ ఒక ప్రభావం. దానికంటూ దేవుని బిడలారా, నీ జీవితంలో ఇవి నీ జీవితంలో ఉన్నాయనుకుందాం. అవి ఏ రకంగా ఉంటాయంటే దాని ప్రభావాన్ని కొద్ది వరకే చూపిస్తాయి. ఈ మైక్ నేను ఎక్కడ వాడతాను? హాస్పిటల్లో వాడను. ఎందుకు తెలుసా? ఈ మైక్ ప్రభావం ఆడలేదు ఇక్కడే. ఈ డ్రెస్ ఉందనుకో, ఈ డ్రెస్ నేను ఎక్కడికి వేసుకొని పోవాలి? పరీక్షకు వేసుకొని పోయాను అనుకో, ఏమంటారు తెలుసా? ఏంటి డ్రెస్ కోడ్ ఇదా అంటారు. ఎందుకు? నా డ్రెస్ అక్కడ వేరుగా ఉండాలి. అంటే ప్రతి దాని యొక్క ప్రభావము కొద్ది వరకే ఉంటుంది. అక్కడ సంతోషం వెతికావా, సంతోషం అక్కడే ఉంటుంది. యవనస్తులను అడిగావనుకుందాం, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలా, గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. ఎందుకు చెప్పుకోవడానికి? వాళ్ళ ద్వారా నీకు వచ్చేటువంటి సంతోషం కాదు, తిప్పలు వస్తాయి. అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది, తిప్పలు పడతారు. ఎందుకు తెలుసా? అక్కడ లేదు సంతోషం, అక్కడికి సాతాను తీసుకెళ్తాడు. అక్కడ ఉంటుందేమో, సారీ, యూ విల్ నాట్ హ్యావ్ ఇట్. దేవుని బిడలారా, ఈ రాజు యొక్క పరిపాలన ఎలాంటిదంటే మిగతా వాటిలాగా ఉండదు. ఇక్కడ ఏసీ ఉందండి, ఏసీ యొక్క ప్రభావం ఎంతవరకు? ఇటు వరకే ఉంటుంది, మీకు లేదు అది. ఎందుకు తెలుసా? దాని పవర్ అంతే. ఈ రాజు యొక్క పవర్ ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ, ప్రతి చోట. అందుకే బైబిల్లో వ్రాయబడింది, పైన ఆకాశమందు కానీ కింద భూమి అందు కానీ, భూమి కింద ప్రతి చోట ఈ రాజు యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే ఈ యొక్క సంతోషము కూడా ప్రతి చోట కనబడుతుంది. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన ఉన్నాడు అంటే, ఆయన నీ జీవితంలో ఉన్నాడు అంటే, ఆయన ప్రభావం ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఎవ్రీ బౌండరీ. ప్రతి హద్దును దాటి వెళ్ళిపోతుంది, ప్రతి హద్దుకు అతీతమైనటువంటిది. దేవుని విడిచిపెట్టి నువ్వు ఏం చేసినా కూడా ఏమవుతుందో తెలుసా? అది ఖచ్చితంగా నీ జీవితాల్లో ఒకానొక రోజు బూమరాంగ్ అవుతుంది. అంటే అప్పుడప్పుడు ఒక ఆట ఉంటుందండి, మనం బాల్ను కొడితే అది అక్కడికి పోతుంది, మళ్ళీ వాళ్ళు కొడితే నీ పక్కకు వస్తుంది. కానీ బూమరాంగ్ అనేటువంటిది ఒకటి ఉంది, ఒక చిన్న చెక్కలాగా ఉంటుంది, ఇలా ఉంటుంది, సెమీ సర్కిల్ లాగా. దాన్ని ఇసిరేసామనుకో, అక్కడికి పోయినట్టుగా పోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ నుంచి ఎవరు వేయాల్సిన పనుల. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బూమరాంగ్. అంటే ఈ కర్రని ఇలా వేసేస్తే వెళ్ళిపోయి అక్కడ పడిపోవాలి, కానీ దాంట్లో ఉన్నటువంటి మెకానిజం ఏంటంటే అక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వస్తుందండి. సంతోషం చాలా సందర్భాల్లో ఉంటుంది, అక్కడ ఉంటుందేమో అనుకొని వెళ్తాం, అక్కడి నుంచి అంటది నా దగ్గర ఉంది కానీ ఎక్కువ రోజులు కాదు, మళ్ళీ నీ దగ్గరికే వచ్చేస్తాను. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, యు హ్యావ్ ట్రైడ్ లెవెల్ బెస్ట్, కానీ రాజును బట్టి సంతోషిస్తే ఆయన ఇచ్చే సంతోషం పర్మనెంట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాజు అన్నప్పుడు రెండు విషయాలు గుర్తుంచుకోండి. రాజుకు ఒక అధికారం ఉంటుంది, రాజుకు ఒక కంట్రోల్ ఉంటుంది. నీ డబ్బుకు అధికారం ఉంటుందా? ఉంటుంది, టు సమ్ ఎక్స్టెంట్. కరోనా టైంలో హాస్పిటల్లో పనిచేసే ఒక సోదరుడు నా దగ్గరికి వచ్చి, అన్న అని ఏవో మాట్లాడుతూ నేను అడిగాను, కరోనా టైంలో నువ్వు పనిచేసావు కదా హాస్పిటల్లో, నిన్ను బాగా టచ్ చేసిన ఒక ఇన్సిడెంట్ చెప్పు అన్నాను. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, అన్న కడపలోనే ఒక హాస్పిటల్లో ఒక ఆయన వచ్చాడంట, చూడడానికి చాలా రిచ్గా ఉన్నాడు. ఆయన వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, కరోనా సివియర్గా ఉన్నటువంటి దినాలు. ఆయన వచ్చేసి ఈ అబ్బాయికి చెప్పాడంట, నాయనా నన్ను చేర్పించి మా ఇంట్లో వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఎవ్వరు లేరు ఇప్పుడు, నన్ను ఏమైనా చేయగల అంటే నువ్వే ఏదైనా చేయాలి, నీకు ఎంత డబ్బు కావాలనో చెప్పు నేను ఇస్తా, నా దగ్గర ఎంతైనా డబ్బు ఉంది, నేను బ్రతకాలి. అప్పుడు ఈ అబ్బాయి మన చర్చికి వచ్చే, అంకుల్ అది నా దగ్గర లేదు, ఆరోగ్యమైన ఆయుష్ అయినా దేవుని దగ్గర ఉంటుంది. సరే దేవుడు సరే, కానీ ఇప్పుడు నా కళ్ళ ఎదుట నువ్వే దేవునివి,
కాబట్టి నీ చేతుల్లో డబ్బు ఎంత కావాలంటే అంత తీసుకో, నన్ను బతికించు. ఇక్కడ బాగాలేదనిపిస్తుందా, వేరే ప్లేస్కి పోదాంరా, నన్ను తీసుకుపోవడానికి ఎవరు రారు, మా ఇంట్లో అందరూ వదిలేశారు, వాళ్ళకి టెన్షన్ నాకు వచ్చింది వాళ్ళకు వస్తుందని. అందరూ ఎంత స్వార్థపరులు ఇప్పుడు అర్థమైపోయింది నాయన. నేను వాళ్ళ కోసం రాత్రింబగలు కష్టపడితే ఈరోజు ఎవ్వరు నా దగ్గర లేరు, నన్ను హాస్పిటల్లో వదిలేసి స్టెప్స్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఈయన అంకుల్ నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా, కానీ నేను గ్యారెంటీ ఇవ్వలేను. దేవుని బిడ్డలారా, ఆయన తీసుకొని అడ్మిట్ చేసుకున్నాక ట్రీట్మెంట్ ఇచ్చారు. హీ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. సో అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఇంకా బాగలేకుండా అనిపిస్తుంది, వేరే ప్లేస్కి వెళ్ళిపోదామా. కాబట్టి ఇతనే అంబులెన్స్ మాట్లాడాడు, తీసుకున్నాడు. ఆన్ ద వే టు హయ్యర్ ఇన్స్టిట్యూట్, వేరే స్థలానికి వెళుతుండగా మధ్యలో చనిపోయాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? లోకంలో ఉన్న దాని ప్రతి ప్రభావము తాత్కాలికం, కానీ ఈ దేవుని యొక్క ప్రభావం భూలోకంలో ఉంటుంది, భూలోకం తర్వాత కూడా ఉంటుంది. ఈరోజు దేన్ని వెతుకుతున్నావు? బంగారం లోకంలో నశించిపోతుంది, డబ్బు లోకంకే, నీ యొక్క ఉద్యోగం లోకానికే, నీ చదువు లోకానికే, అన్ని లోకానికే, నీ స్నేహం లోకానికే, కానీ ప్రభువే శాశ్వతుడు. ఆయనను కలిగి ఉన్నావా? సియోను నివాసి ఎవరు తెలుసా? రాజును బట్టి సంతోషిస్తారు. మిగిలినవన్నీ కూడా నీ జీవితంలో వస్తాయి, అది వెళ్ళిపోయేటువంటి టైం ఒకటి ఉంటుంది. నాకెప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ చెప్తున్నప్పుడు మా నాన్న జ్ఞాపకం వస్తాడు. మా నాన్న తను లాస్ట్ ఇంట్లోంచి వెళ్ళకముందు మా నాన్నకి ఎప్పుడు ఉదయం పూట ఆ రోడ్డు దగ్గర నిలబడుకోవడం ఇష్టం. ఆయన వెళ్ళి రోడ్డు దగ్గర నిలబడుకుంటే అందరూ మాట్లాడుతూ ఉంటారు. తనకు కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాడంట, నేను కాకినాడకు పోతున్నా, కాకినాడ కాజా ఉంటుంది, నీకు తీసుకొని వస్తా. ఇంటికి వచ్చే పాలాయన మొదలుకొని తనకు రోడ్లో కనపడి అందరికీ చెప్పాడు, నేను కాకినాడ కాజా మీకు తీసుకొస్తా. కాకినాడకి వెళ్ళాడు, కాజా ప్యాకెట్లు కొన్నాడు. విజయ్ ఉన్నాడు, ప్యాకెట్లన్నీ కొన్నాడు, తీసుకున్నాడు. ట్రైన్ ఎక్కాడు, ట్రైన్లో పడుకున్నాడు. మధ్యరాత్రి లేచాడు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత ఇక లేలా. విచిత్రం ఏంటి తెలుసా? హీ బ్రాట్ ఆల్ ద కాజా ప్యాకెట్స్, కాకినాడ కాజాలు అన్నీ కొన్నాడు, కానీ అవి మా ఇంటికి కూడా రాలా. మా నాన్న హెల్త్ బాగాలేకపోతే అది ఎక్కడే ట్రైన్లో పెట్టేసి వచ్చేసారు. ఆ టెన్షన్కు. లోకంలో ఏదైనా కూడా గుర్తుంచుకో, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్. ఈ రాజును బట్టి సంతోషించు, దేవుని బట్టి సంతోషించు. నీ దృష్టి వేరొక దానిపైన ఉందా, ఒక్కనొక రోజు దాన్ని బట్టి ఏడుస్తాను, కానీ రాజును బట్టి సంతోషించు. ఈ రాజు యుగయుగాలు జీవిస్తాడు. ఈ రాజు సింహాసనం శాశ్వతమైనది. ఈ రాజు యొక్క పరిపాలన ప్రతి చోట ఉంటుంది. భూలోకంలో ఉంటుంది, పరలోకంలో ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది. అని చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ రాజు ఎక్కడుంటాడు తెలుసా? చూడండి, బైబిల్ ఒక మాట చూపించి నేను ముగిస్తాను. 29వ కీర్తన 10వ వచనం. కీర్తన 29:10. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజు ఆసీనుడై ఉన్నాడు. నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడంట. మరి ఎక్కడ కూర్చున్నాడు ఈయన సింహాసనం ఉందంట. ఎక్కడుంది ఈయన సింహాసనం? యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. స్టేజ్ పైన కూర్చుంటాం, చైర్లో కూర్చుంటాం. ఎందుకు? అవి మట్టసంగా ఉంటాయి, మర్యాదగా ఉంటాయి. రాయలసీమ భాష మాట్లాడితే కదలదు. ఇది కదిలే చైర్లో కూర్చోమంటే ఎవరు కూర్చోం? బస్సు కదులుతుంది, కానీ బస్సులో ఉన్న సీట్ ఇలా కదులుతుంది అనుకో, కూర్చుంటామా? కూర్చోం. ఎందుకు తెలుసా? కదిలే దానిపైన ఎవరు కూర్చోరండి. ఇక్కడ బైబిల్లో రాయబడింది, ఈ రాజు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యను. ప్రళయం అంటే ప్రళయం అనేటువంటిది ఎప్పుడంటే కంట్రోల్ తప్పిన దాన్నే ప్రళయం అంటారండి. మామూలుగా ప్రవహిస్తే అది నది అంటారు. ప్రళయం ఎప్పుడు అవుతుందంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈ రాజు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యాడు. అంటే ఈ రాజును డిస్టర్బ్ చేసేది ఏది లేదు, ఈ రాజు దగ్గరకు వచ్చే వారిని కూడా డిస్టర్బ్ చేసేది ఏది లేదు. గుర్తుంచుకోండి, ఈ రాజును డిస్టర్బ్ చేసేది ఏది లేదు. కింద ప్రళయ జలం కదులుతూ ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి, వాతావరణం ముంచెత్తేదిగా ఉంది, భయంకరమైన ఒత్తిడి, పీడనం అనేటువంటిది ఉంది కదా. ఎక్కడో బంగాళాఖాతం అల్పపీడనం వస్తే ఇక్కడ వర్షం పడుతుంది. ఇంకా అక్కడ ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నిన్న ఒక దైవ సేవకుడు ఫోన్ చేసి, నేను మాట్లాడుతున్నా, కడపలో వాతావరణంలో మార్పులు వచ్చేసాయి, పేపర్లో వచ్చింది కదా, న్యూస్లో వచ్చింది, 180 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతి సెలవులో వర్షం పడ్డామంట. 180 ఉండదు, ఇది ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఇది. సో నేను కడపలో వర్షం పడుతుందంటే, కడపలో వర్షం పడుతుందా, చలి ఎక్కువ ఉంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఏంటో చలి విచిత్రంగా ఉంది, మాకు ఎప్పుడు లేనంత చలి ఉంది అని. అల్పపీడనం అంటే అప్పుడు ఆయన అన్నాడు,
అల్పపీడం అనే పేరేంటన్నా అన్నాడు. ఏమి అన్నాను. పీడనము అంటే అక్కడ ఏదో ప్రెషర్ ఉంటుంది, అల్పపీడనం అంటే తక్కువ ఎఫెక్ట్ కదా, మరి ఎందుకు దానికి ఆ పేరు పెట్టారు? నేను అన్నాను అవుట్ ఆఫ్ సిలబస్. కొన్నిటి జవాబు చెప్తాం, ప్రతిదానికి జవాబు చెప్పాలంటే ఎక్కడవుతుంది? మనం గూగుల్ అమ్మనా, చాట్ జీపీటీనా? సింపుల్గా నేను ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సిలబస్. ఎందుకంటే అల్పపీడనం, అల్పంగా పీడనం ఉంటే ఇటు ఎందుకు వర్షం పడుతుంది? ఆడనే పడుతుంది వర్షం. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో ఒక చోట సముద్రంలో అలజడి వస్తే ఇక్కడ తట్టుకోలేం మనం, కానీ దేవుడు ఎక్కడ కూర్చుంటాడంట? అదే ప్రళయ జలం పైన. అది మామూలు తుఫాన్ అంతే, ప్రళయం కాదు. అదే ప్రళయం అంటే ముంచెత్తుకొని వస్తుంది, సునామీ వచ్చింది చూసారా, దాన్ని ప్రళయం అంట. దాన్ని కంట్రోల్ చేయడం ఎవరి చేత కాదు, దేవుడు దానిపైన కూర్చుంటాడంట. సంతోషం ఎందుకుండదు తెలుసా? నీ జీవితంలో నిన్ను కదిపినప్పుడు సంతోషం ఉండదు. బాగా దుప్పటి కప్పుకొని చల్లగా పండుకుంటాం, వెచ్చగా, చల్లగా కాదులే, వెచ్చగా పడుకుంటాం. చర్చికి పోదామరా అంటే రాబుద్ది కాదు. ఎందుకు తెలుసా? డిస్టర్బ్ చేస్తే ఒప్పుకోం మనం. కానీ డిస్టర్బ్ చేసే దగ్గర దేవుడు సింహాసనం వేసి కూర్చుంటాడంట. ఇది రాజు యొక్క స్పెషాలిటీ. ఈ మధ్య కాలంలో 2 days బ్యాక్ ఇరాన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఖుమేనీ దేశాన్ని విడిచి పారిపోవాలన్నాడు. ఎందుకు తెలుసా? దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆయన ఉండలే అక్కడ. నేను వేరే దేశం రష్యాకి వెళ్ళిపోతాను అంత స్కెచ్ చేసుకున్నాడు. జనాలకు తెలిసి జనాలు వచ్చి రచ్చ చేస్తున్నారు. అంత బాగున్నప్పుడేమో నువ్వు పరిపాలన చేస్తావు, అంత బాగలేనప్పుడు నువ్వు వెళ్ళిపోతావా, ఎట్లా పోతావని జనాలు బయటకు వచ్చారు. రాజు పరిపాలన చేయాలన్నా, ప్రెసిడెంట్ పరిపాలన చేయాలన్నా పర్ఫెక్ట్గా ఉంటేనే పరిపాలన చేస్తారు. పర్ఫెక్ట్ లేదా వదిలేసి వెళ్ళిపోతారు. ఈ రాజు ప్రళయ జలముల మీద ఆసీనుడు. అందుకే వీళ్ళు అనుకుంటున్నారు, ప్రభా నీవు మాకు రాజుగా ఉండు, లోకంలో ఏదొద్దు ప్రభా, నువ్వు ఉంటే చాలు. ఎందుకు తెలుసా? నువ్వు ప్రళయ జలముల మీద కూడా కూర్చోగలవు. నీకు కష్టం వచ్చిందా, నువ్వు సహాయం చేసిన వాళ్ళు ఎవ్వరు నీ దగ్గరికి రారు. అప్పుడు ప్రళయ జలముల మీద ఆసీనుడైన దేవుడు నీకు రాజుగా ఉంటే నీ జీవితంలో ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రళయం అంటే కంట్రోల్ తప్పినటువంటిది, ప్రళయం అంటే ముంచెత్తేటువంటిది, ప్రళయం అంటే అది కామ్గా ఉండదు, చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. కానీ ఈ రాజు అక్కడ కూర్చున్నాడంట. అందుకే బైబిల్లో మనం చూస్తాం కదా, భూలోకంలోనికి జలప్రళయం వచ్చిందండి. ఎవరు క్షేమంగా ఉన్నారు? ఎవరైతే ఈ దేవుడిని రాజుగా కలిగినటువంటి నోవహు మాత్రమే క్షేమంగా బయటపడ్డాడు. మిగతా ఎవ్వరు బయటపడలా. నీ దేవుడు ఎవరు తెలుసా? ప్రళయ జలముల మీద ఆసీనుడైన రాజు. అందుకే వీళ్ళు అంటున్నారు, మేము దేన్ని బట్టి సంతోషించం, ఈ రాజును బట్టి సంతోషిస్తాం. జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ టైం సునామీ భారతదేశంలోకి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అఫెక్టెడ్ ఆల్ ద కోస్టల్ బెల్ట్. ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం అంతటిని అది డిస్టర్బ్ చేసిందండి. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. అంటే సముద్రం ఏమైంది? సముద్రం తన స్థానాన్ని వదిలేసి అలలు ఉవ్వెత్తున దాదాపు 2 అంతస్తుల హైట్ అలలు వచ్చేసి ఈ యొక్క ఎక్కడైతే జనాలు ఉన్నారో వాళ్ళ మీదకి వచ్చింది. కానీ విచిత్రమైనటువంటిది ఏంటి తెలుసా? చెన్నై మెరీనా బీచ్లో చాలామంది చూసింటారు. ఆ సముద్రం చూసే అంత ఉంటుందండి. ఆ సముద్రంలో ఈ సునామీ వచ్చింది. ఆ సముద్రంలో నుంచి ఉవ్వెత్తున అలలు ఎగిసి ఇక ప్రయాణం ప్రారంభించాయి. ఎక్కడెక్కడైతే ఈ యొక్క నీళ్ళు వచ్చేసాయో, సునామీ వచ్చిందో మొత్తం వాష్డ్ అవుట్. కానీ విచిత్రం ఏంటి తెలుసా? మొత్తము అంటే ఊహించుకోండి, ఇలా ఈ గోడంబడి అందరున్నారు, సునామీ వచ్చేసింది, ఇదేం లేదు, మొత్తం వాష్డ్ అవుట్. కానీ ఒక్క ప్లేస్ మాత్రం అట్లాగనే ఉంది. ఇప్పటికీ మీరు వెళ్తే చెన్నైలో విశ్వవాణి అనేటువంటి రేడియో పరిచర్య చేసే సంస్థ యొక్క ఆఫీస్, వాళ్ళ యొక్క రిట్రీట్ సెంటర్ ఈ మెరీనా బీచ్ దగ్గరే ఉంటుంది. మెరీనా బీచ్ను ఆనుకొనే ఉంటుంది. మొత్తం ఎక్కడెక్కడైతే ఈ యొక్క బంగాళాఖాతం ఉందో ఆ బంగాళాఖాతం ఏరియాలో ఉన్నవన్నీ కూడా అటాక్ అయిపోయాయి. ఓన్లీ దిస్ ప్లేస్, దేవుని బిడ్డలు ఆరాధించే స్థలం, దేవుని బిడ్డల డబ్బుతో కట్టబడినటువంటి స్థలం. అందరూ చూస్తున్నారంట, అలలు వచ్చాయంట, కరెక్ట్గా గోడ వరకు వచ్చి వెళ్ళిపోయాయంట. కరెక్ట్గా గోడ వరకు వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఎవరెవరైతే సునామీ ద్వారా దెబ్బతిన్నారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారంట రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు తెలుసా? దేవుడు తన స్థలాన్ని కాపాడాడు.
అక్కడ ఎప్పుడూ ప్రార్థన స్తుతి ఉంటుంది, సేవ ఉంటుంది. అందుకే వీళ్ళు అంటున్నారు, మేము దేన్ని బట్టి సంతోషించం ప్రభువా, రాజువైన నిన్ను బట్టి సంతోషిస్తాం. నువ్వేంటి తెలుసా, ప్రళయ జలముల మీద ఆసీనుడవై నువ్వు కాపాడుతావు ప్రభువా. ప్రళయ జలం వచ్చినప్పుడు వెళ్ళిపోవు ప్రభువా, నువ్వు అక్కడికి రాగలవు. 3 విషయాలు చెప్పాను. నీ సంతోషము తాత్కాలికమైందా? నీ సంతోషం పరిస్థితులపైన ఆధారపడేటువంటిదా? నీ సంతోషం దోచుకొనబడేటువంటిదా? బీ కేర్ఫుల్, దట్ ఈస్ నాట్ ఎ రైట్ హ్యాపీనెస్, రైట్ ఎంజాయ్మెంట్. రాజును బట్టి, ఈ రాజు యుగ యుగాలు జీవిస్తాడు. ఈయన రాజ్యానికి అంతం లేదు, ఈయన సింహాసనానికి అంతం లేదు. ఈయన రాజు, ఈయన అధికారం ఉంది, ఈయన ప్రభావం ఉంది. రెండవదిగా ఆయన యొక్క ప్రభావం ప్రతి చోట మనం చూడగలం. ప్రతి చోట, పైన ఆకాశమందు, కింద ప్రతి చోట చూడగలం. ఈ రాజు ప్రళయ జలముల పైన ఆసీనుడైన రాజు. ఈ రాజు వైపు నువ్వు చూడగలిగితే నీ సంతోషం డిస్టర్బ్డ్ కాని సంతోషం. ఈ రాజును ప్రక్కన పెట్టి సంతోషాన్ని వెతికావా, గుర్తుంచుకో, ఒకానొక రోజు ఏడవలసిందే. ఈరోజు నీ సంతోషం దేనిపైన ఉంది? ఆలోచన చేసుకో. సంతోషం దేనిపైన ఉన్నా అది తాత్కాలికమే. ఇంకొక విషయం చెప్పనా, ఈ లోకమే తాత్కాలికం. అందుకే బైబిల్ ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. ఈ లోకంలో దేనిపైన మన దృష్టి ఉంచినా కూడా గుర్తుంచుకుంది, ఇట్ విల్ నాట్ స్టే ఫర్ ఎ లాంగ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ లాంగ్. నీ రాజు పైన నీ దృష్టి ఉంచు. సియోను జనులు ఎవరు తెలుసా? వీటన్నిటినీ కలిగి ఉంటారు, కానీ వీళ్ళ దృష్టి దానిపైన ఉండదు. నేను అనేటువంటిది డబ్బు కలిగి ఉండడం తప్పని చెప్పను, నేను కలిగి ఉండాలి, కానీ దానిపైన ఉండాలి నీ దేవుడు. నీకు వస్త్రాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, అదే కాదు నీ జీవితంలో, దానిపైన నీ దేవుడు. నీ దృష్టి దేవుని పైన ఉండాలి. రాజును బట్టి సంతోషించు, అప్పుడు ఇవన్నీ నీకు దీవెనకరంగా మారుతాయి. లేదా వీటిపైన నీ దృష్టి ఉంచావా, ఒకరోజు దీన్ని బట్టి నువ్వు ఏడ్చాల్సి వస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సియోను నివాసి, నువ్వు ఉత్సాహధ్వని చేయము, బిగ్గరగా చేయము. ఎందుకు తెలుసా? ఈ రాజు ఘనమైన కార్యాలు చేస్తారు. ఏంటి ఆ ఘనమైన కార్యాలు? లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి వెరైటీ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్ని దేవుడు నీకు ఇవ్వగలడు. అందుకే పౌలు అంటాడు, నేను కరువులో ఉన్నా, ఉపద్రవంలో ఉన్నా, వస్త్రహీనతలో ఉన్నా, లేకపోతే కడుపు నిండిన ఆకలితో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను దేవుని అందే సంతోషిస్తా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంతోషం దేనిపైన ఉంది? పరిస్థితులపైన, వ్యక్తులపైన, డబ్బు పైన, దేనిపైన ఉన్నా ఒకానొక రోజు ఇవన్నీ తాత్కాలికమే. ఈ రాజు నిత్యుడైన రాజు. అన్ని సింహాసనాలు ఖాళీ అయిపోతాయి, కానీ పుట్టుకతో రాజుగా జన్మించిన ఈయన సింహాసనం అత్యున్నత సింహాసనం. ఈ రాజు పైన నీ దృష్టి ఉంచితే నీ జీవితంలో నీ ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. ఈరోజు కొత్త సంవత్సరం కోసం కొత్త బట్టలు అన్నీ చూసాం, అయిపోయింది. సంతోషం ఎక్కడికి పోయింది? మళ్ళీ కొత్త సంవత్సరం, మళ్ళీ ఇంకోటి ఏదో, మళ్ళీ ఇట్ విల్ నాట్ టేక్ ప్లేస్. అవి జరగవు. ఎందుకు తెలుసా? అక్కడ సంతోషం లేదు. కానీ దేవుడిచ్చే సంతోషం అది యుగ యుగాలు ఉంటుంది. వీళ్ళు అంటున్నారు, మా యొక్క సంతోషము ఏదో వ్యక్తులపైన, పరిస్థితులపైన, వస్తువులపైన, సంపాదన పైన లేదు, మా రాజును బట్టే మేము సంతోషిస్తున్నాం. ఈరోజు నుంచి నీ జీవితంలో సంతోషం దేనిపైన ఉండాలి తెలుసా? నీ దేవుని పైన. ఫస్ట్ దేవా, నువ్వు ఉన్నావు ప్రభా, నువ్వు నా జీవితంలో ఉన్నావు. నిన్ను బట్టి నా ఉద్యోగం దీవించబడాలి, నిన్ను బట్టి నేను కుటుంబంలో ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి డబ్బు దగ్గర నేను సంతోషించాలి, నిన్ను బట్టి పరిచర్య జరిగి, నిన్ను బట్టి ప్రతి దాంట్లో దేవుని కలిగినటువంటి జీవితమే సంతోషాన్ని సమృద్ధిగా అనుభవించగలదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ రాజును బట్టి సంతోషిస్తున్నావా? దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? ఏది నీ సంతోషమైన గుర్తుంచుకో, వన్ డే యూ విల్ క్రై ఫర్ దాట్. దాని విషయంలో నువ్వు ఏడ్చాల్సి వస్తుంది. కానీ ఈ రాజును బట్టి సంతోషిస్తే యుగ యుగములు సంతోషిస్తావు. ప్రభు మనతో మాట్లాడుతుండగా, ఈ రాజు నీ జీవితంలో రాజుగా ఉన్నాడా, లేకపోతే లోకంలో ఉన్నది ఏది నిన్ను పరిపాలించినా ఒకానొక రోజు దాని విషయంలో నువ్వు రిగ్రెట్ కావాల్సిందే. దేవా, ఒకవేళ నేను ఈరోజు ఈ వాక్య వెలుగులో నేను తప్పుడు విషయాలపైన నా దృష్టి ఉంచి నీకు తక్కువ స్థానం ఇచ్చి ఉంటే నన్ను క్షమించు ప్రభువా, నా జీవితంలో మీ కార్యాలు జరిగించు అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. నీ రాజును బట్టి సంతోషించు, అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమైన సంతోషంగా ఉంటుంది. పరిపూర్ణమైన సంతోషం. ఇఫ్ యువర్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని దగ్గర నుంచి లేకపోతే
యూ విల్ ఫీల్ సారీ ఫర్ దాట్. దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపపడాలి. దాని విషయంలో నువ్వు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. దేన్ని బట్టి సంతోషిస్తున్నా యవనస్తురాలా, దేన్ని బట్టి నీ సంతోషం ఉంది? ఆ సంతోషం తప్పుడు సంతోషం అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేన్ని బట్టి సంతోషించినా దాన్ని బట్టి అవమానం, సిగ్గు, నష్టము, కీడు కలుగుతుంది. కానీ రాజును బట్టి సంతోషించు. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికే స్తోత్రాలు, రాజాది రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నావు. అద్వితీయ సత్య దేవానికే స్తోత్రాలు ప్రభువా. మహాత్మ్యం కలిగిన మహారాజా మీకే వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నువ్వు రాజులకు రాజువైన నిన్ను ప్రక్కన పెట్టి లోకంలో సంతోషం కోసం వెతికాం ప్రభువా. నష్టపోతున్నాం ప్రభువా. తండ్రి, సెట్ బ్యాక్, ఒక ఫెయిల్యూర్, ఒక డిసప్పాయింట్మెంట్, ఒక డిస్కరేజ్మెంట్ తప్ప ఇంకోటి లేదు నాయనా. ఈరోజు మాట్లాడు, మా జీవితాల్లో ఉన్న నిరాశకు, నిస్పృహకు, తండ్రి, చింతకు, దిగులుకు, బాధకు, సంతోషం మిమ్మల్ని ప్రక్కన పెట్టి వెతికాం ప్రభా. అందుకే నష్టపోయిన వారంగా ఉన్నాం, శ్రమలో ఉంటున్నాం, బాధలో ఉంటున్నాం, దుఃఖంలో ఉంటున్నాం. నైనా మన్నించండి. రాజువైన నీవు శాశ్వతుడవు ప్రభా. రాజువైన నీవు, నీ యొక్క అధికారం, నీ ప్రభావం ప్రతి చోట ఉంది నాయన. రాజువైన మీరు ప్రళయ జలముల మీద ఆసీనుడవై ఉన్నావు ప్రభా. నథింగ్ కెన్ డిస్టర్బ్ యు లార్డ్. దేవా, అందును బట్టి మీకు స్తోత్రం ప్రభా. మిమ్మల్ని రాజుగా మేము కలిగి ఉంటే, మీరు రాజుగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా దైనందిన జీవితాల్లో ఉంటే మేము కూడా కదల్చబడము నాయనా. మేము కూడా కదల్చబడం ప్రభువా. దేవా, నిన్ను ప్రక్కన పెట్టే దౌర్భాగ్యకరమైన జీవితం మాకు దూరమగునుగాక. నిన్ను బట్టి ప్రభా సంతోషించుదుముగాక, నిన్ను బట్టి ఆనందించుదుముగాక, నిన్ను బట్టి ప్రభా మేము ఉత్సహించుదుముగాక. తండ్రి, మీ ద్వారా కలిగే సంతోషమే మా జీవితాల్లో సదాకాలం ఉంటుందని మీరు సెలవిచ్చారు ప్రభా. నైనా మీకే స్తోత్రం, మీకు వందనాలు. ఈరోజు విన్నటువంటి వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పని చేయునుగాక. మా సంతోషం మిమ్మల్ని బట్టి ఉండునుగాక. తండ్రి, మా సంతోషం వేరొక దేనిపైన ఉన్నా అది మాకు నిరాశ, నిస్పృహ తాత్కాలికమేనైనా మీరే మమ్మల్ని దర్శించండి. మీరే మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని, అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలన్నిటిని లయపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని. ఎవరి జీవితాల్లో అశాంతి దగ్గరికి వచ్చారో వారు మిమ్మల్ని కలిగి సంతోషించుదురుగాక. యేసయ్యా, మీరు లేకపోతే సంతోషం కాదు, దుఃఖమే. ఎవరు మిమ్మల్ని మిస్ చేసుకున్నా క్షమించండి, వారిలోకి రండి ప్రభువా. ఆ కుటుంబాల్లో మీరుండండి, మీ కార్యాలు జరిగించుమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.